వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ వెబ్సైట్ 2025 బైపీసీ స్టూడెంట్స్కి రియల్గా ఈ ఇయర్ అడ్మిషన్ తీసుకోబోయే స్టూడెంట్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ న్యూస్. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా ఎంపీసీ స్టూడెంట్స్కి మాత్రమే గుడ్ న్యూసెస్ ఉండేవి. సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఫీ తగ్గించడం, సిఎస్సి సీట్స్ ఎక్కువ రావడం. కానీ ఈ ఇయర్ బైపీసీ స్టూడెంట్స్కి సంబంధించిన ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్కి మీకు 50K ర్యాంక్ వచ్చిన అగ్రికల్చర్ సీట్ అయితే రావడం జరుగుతుంది. అది ఓసీ స్టూడెంట్స్కి 50,000 ర్యాంక్కి అగ్రికల్చర్ సీట్ వస్తే, ఇంకా బీసీ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్లో ఎక్కడి వరకు ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అనేది మీకు ఇప్పుడు నేను క్లారిటీగా కటాఫ్స్ కూడా చూపిస్తాను. అఫీషియల్ డేటా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. బిఫోర్ దట్, మనకు ఈ ఇయర్ న్యూగా 2 గవర్నమెంట్ కాలేజెస్ అగ్రికల్చర్ సంబంధించి స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే నాన్ లోకల్ కోటా 15% రిమూవ్ చేయడం జరిగింది. దీనివల్ల కూడా కట్ ఆఫ్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు చెప్పబోయేదానికంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నది అఫీషియల్గా 2024లో స్టూడెంట్స్ జాయిన్ అయిన లాస్ట్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మనకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అఫీషియల్గా రిలీజ్ చేసిన డేటాలోనే మీకు ఇప్పుడు కట్ ఆఫ్ ర్యాంక్స్ క్లారిటీగా చూపిస్తాను. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫీ పేమెంట్ 2,000 రూపీస్. దీనికి సంబంధించి మీకు వీడియోలో యూపీఐ ఐడీస్కి మీకు స్కానర్ కూడా చూపిస్తాను. మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేస్తే మీరు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ పొందుతారు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా. సో ఇక్కడ మనకు ఫస్ట్ 50,000 వరకు ఎందుకు సీట్ వచ్చింది అనేది ఒకటి చెప్తాను చూడండి. మీరు నార్మల్గా కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఎక్కడో ఒక కాలేజీలో పేమెంట్ సీట్స్ అయితే తీసుకుంటారు. మినిమం 15 lakhs వరకు పే చేయాల్సి ఉంటుంది, అగ్రికల్చర్ సీట్ అయినా సరే. కానీ దీనికి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీనే మనకు జస్ట్ 5 lakhsకే ఇయర్కి బేస్ చేసుకొని పేమెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. న్యూగా సీట్స్ ఇంక్రీజ్ చేసి, లాస్ట్ ఇయరే ఇంక్రీజ్ చేశారు. 5 lakhsకే మీకు పేమెంట్ సీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ర్యాంక్ వచ్చి సీట్ రాకపోతే ఇలా పేమెంట్ సీట్స్ అయినా తీసుకోవచ్చు అగ్రికల్చర్ చేయాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ. దీనివల్ల మిగిలిన కోర్సెస్లో కూడా ఆటోమేటిక్గా కట్ ఆఫ్ రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకు? ఫస్ట్ వెటర్నరీ జాయిన్ అవుతారు, అగ్రికల్చర్ జాయిన్ అవుతారు, హార్టికల్చర్ జాయిన్ అవుతారు. ఇలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడే ఎక్కువ అయిపోయారనుకోండి, జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇక్కడే జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఆటోమేటిక్గా నర్సింగ్కి, బయోటెక్నాలజీకి, బయోమెడికల్ ఇంజనీరింగ్కి, మిగిలిన కోర్సెస్ అన్నిటి కూడా కట్ ఆఫ్ తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకు ఈ ఇయర్ ఈ యూఆర్ అనేది నాన్ లోకల్ స్టూడెంట్స్ సంబంధించి జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు ముఖ్యంగా ఏపీ స్టూడెంట్స్ వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్లో చాలామంది లాస్ట్ ఇయర్ వరకు జాయిన్ అయ్యారు. ఈ ఇయర్ వీళ్ళందరూ రిమూవ్ అవుతారు కాబట్టి మనకి ఇంకా చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు చూపిస్తున్న ర్యాంక్స్ కంటే ఇంకా ఎక్కువ ర్యాంక్ ఎంతవరకు సీట్ వస్తుందని కూడా చెప్తాను. ఫస్ట్ ఒకసారి ఓపెన్ కేటగిరీలోనూ చూడండి, తర్వాత మీకు ఇంకా మిగిలిన కేటగిరీస్ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. వెటర్నరీ సంబంధించి మనకు తెలంగాణ స్టూడెంట్స్కి నాన్ ఫార్మర్ కోటా 3,200కి వచ్చింది సీటు, ఫార్మర్ కోటా 4,400కి వచ్చింది. అదే అగ్రికల్చర్ అయితే 5,400, 10,200 వరకు సీట్ వచ్చింది. సో ఇక్కడ మీకు స్పెషల్ కోటా అని ఉంది చూడండి, ఇదే పేమెంట్ సీటు. మీకు జస్ట్ 1 yearకి 5 lakhs ఫీ మాత్రమే ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా ఫీజెస్ ఏమి ఉండవు. ఈ ఫీ పేమెంట్ మీరు చేస్తామంటే ఆటోమేటిక్గా మీరు ఈ స్పెషల్ కోటా సీట్లలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, నాన్ లోకల్ స్టూడెంట్స్ 64,000 వచ్చిన వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఎందుకంటే మీరు ఎక్కడ వేరే స్టేట్లో ఏది చూసుకున్నా మీరు అగ్రికల్చర్ చేయాలంటే పేమెంట్ సీట్స్ మినిమం 12 lakhs అవుతాయి. కానీ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ డైరెక్ట్గా 5 lakhsకి సీట్స్ వచ్చింది కాబట్టి ఒక్కసారి తెలంగాణ స్టూడెంట్స్ చూడండి, 47,000 కూడా సీట్ వచ్చింది. సో ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళకి 64,000 వచ్చిందంటే ఇక్కడ లోకల్ స్టూడెంట్కి కూడా 64,000 వరకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుతే వీళ్ళకి కూడా సీట్ వస్తుంది. మీకు నేను ఇంకా 50Kనే అని చెప్పాను, ఇంకా 64 వరకు కూడా మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది కొంచెం షఫుల్ అవుతుంది కాబట్టి మీకు 50K అని ఫస్టే చెప్పేశాను. సో నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ టెక్నాలజీ కూడా ఉంది. ఫుడ్ టెక్నాలజీ కూడా మీకు 78,000 వరకు సీట్ వచ్చింది. హార్టికల్చర్ 44,000,
21,000 డైరెక్ట్ కౌన్సిలింగ్ సీటు, మళ్ళీ పేమెంట్ సీట్ అయితే 5 lakhsది 55,000 62,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇక్కడ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఇంత ర్యాంక్స్ వచ్చాయంటే ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ వెటర్నరీ చూద్దాం. వెటర్నరీ బీసీఏలో ఫార్మర్ కోటా 7,900, ఈ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి, లాస్ట్లో చెప్తాను ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది. నాన్ ఫార్మర్ కోటా 4,700, బీసీబీ 4,200, నాన్ ఫార్మర్ చెప్తాను చూడండి 4,400, బీసీసీ 3,100, బీసీడీ 3,300 ప్లస్ 4,400 ప్లస్, బీసీఈ 3,400 ప్లస్ 5,200 ప్లస్. నెక్స్ట్ మనకు ఎస్సీ కేటగిరీ అయితే కనుక చూడండి 4,700, 6,000, 4,600 ఎస్టీ కేటగిరీ 5,100, ఈడబ్ల్యూఎస్ అయితే 4,600, 6,500 ఫార్మర్ నాన్ ఫార్మర్ కోటాలు. సో ఈ ఇయర్ మనకు ఇక్కడ ఏవైతే యూఆర్ అని మనకు ఉన్నాయో ఇందులో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరూ ఇంకా రిమూవ్ అయిపోతారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ కట్ ఆఫ్ అనేది మినిమం మీకు 1,000 వరకు ఇంక్రీజ్ అవుతుంది మీ కేటగిరీ బేస్ చేసుకొని. సో లాస్ట్ ఇయర్ ఇక్కడ 4,400 ఉందంటే మినిమం 5,400 వరకు కూడా వెటర్నరీ సీట్ అయితే రావడం జరుగుతుంది ఓపెన్ కేటగిరీ. సో ఇంకా మీకు మీ కేటగిరీ బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న ర్యాంక్స్కి మినిమం 1,000 అయితే యాడ్ చేసుకోండి, వెటర్నరీ సీట్ వస్తుంది. ఇంకా అగ్రికల్చర్ సంబంధించి చూసుకుంటే వెటర్నరీలో 1,000 మెంబర్ సీట్స్కి మనకు ర్యాంక్స్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా వెటర్నరీ సీట్ ఇక్కడ చూపిస్తున్న దానికంటే 1,000 ర్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ నాన్ లోకల్ స్టూడెంట్స్ రిమూవ్ అవుతారు కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్లో నాన్ లోకల్ స్టూడెంట్స్ మినిమం 2,000 ర్యాంక్ మనకు డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి అగ్రికల్చర్లో 3,000 ర్యాంక్ 3K ర్యాంక్ మినిమం డిఫరెన్స్ కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ 10,000 ఎండ్ అయిందంటే 13,000 వెళ్ళొచ్చు. బీసీఏలో 24,000 అంటే బీసీఏలో తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు 5,000 డిఫరెన్స్ కూడా రావచ్చు. నెక్స్ట్ బీసీబీలో సేమ్ 3,000, బీసీసీలో 5,000, బీసీడీలో 3,000, బీసీఈలో 5,000 డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఎస్సీ/ఎస్టీ కేటగిరీలో మినిమం 5,000 మళ్ళీ వీళ్ళకి కూడా ఉంటుంది. సో ఇంత ర్యాంక్ వచ్చినా కానీ కన్ఫామ్గా మీకు అగ్రికల్చర్ సీట్ ఈ ఇయర్ రాబోతున్నాయి. సో ఇలా మీకు ఇక్కడ వరకు ర్యాంక్ కూడా లేదంటే దీని తర్వాత ర్యాంక్ ఉందంటే ఆటోమేటిక్గా మీరు అగ్రికల్చర్ చేయాలనుకుంటే స్టూడెంట్స్ మీకు లాస్ట్ ర్యాంక్ వరకు ఇయర్ కట్ ఆఫ్స్ చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ కంటే ఇయర్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా తగ్గిపోయారు. సో మీరు కరెక్ట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ చేసి మీరు చాయిసెస్ ఫిల్ చేయగలిగితే, కరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వగలిగితే కన్ఫామ్గా మీకు కావాల్సిన కోర్సెస్లో సీట్స్ అయితే వస్తాయి. మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే మీకు పేమెంట్ ఎలా చేయాలి అనేది డిస్క్రిప్షన్లో కామెంట్లో మీకు యూపీఐ ఐడి పిన్ చేస్తాను. యూపీఐ ఐడికి మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్కి మీ స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ రియల్గా లక్కీ స్టూడెంట్స్ అంటే బైపీసీ స్టూడెంట్సే ఎంపీసీ స్టూడెంట్స్ కంటే ప్రతి ఇయర్ ఎంపీసీ స్టూడెంట్స్కే లక్ ఇంక్రీజ్ అవ్వడం, ఫీజు డిక్రీజ్ అవ్వడం, సిఎస్సి సీట్స్ పెరగడం అన్నీ జరిగేవి. కానీ ఈ ఇయర్ కన్ఫామ్గా రాసి పెట్టుకోండి బైపీసీ స్టూడెంట్స్ సంబంధించిందే. సో ఎవరు ఆపర్చునిటీస్ మిస్ అవ్వద్దు. క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి మీకు కన్ఫామ్గా లాస్ట్ ఇయర్ వరకు సీట్ వస్తుందా లేదా డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు చూశారు కదా ఎంత ర్యాంక్ వచ్చినా మీకు ఫస్ట్ ఇక్కడే సీట్ వస్తుందంటే ఆటోమేటిక్గా మీకు ఇంకా ఇందులో ఫుడ్ టెక్నాలజీ కూడా యాడ్ అయింది. ఫుడ్ టెక్నాలజీ కూడా మీరు బైపీసీ స్టూడెంట్స్ చేయొచ్చు. నెక్స్ట్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, ఫార్మ్ డి, బీ ఫార్మసీ, నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్ అన్నిట్లో కట్ ఆఫ్ చాలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటాయి. కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకొని కరెక్ట్గా కౌన్సిలింగ్ చేస్తే కన్ఫామ్గా సీట్ మీదే అవుతుంది. థ్యాంక్ యూ.